భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. ఇప్పటికీ మీకు కనిపించట్లేదు కానీ కాళ్ళు గజగజగా వణుకుతున్నాయి సార్. 3 సంవత్సరాలు జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కామెడీ చేస్తారని మాట ఇచ్చాను. ఆ మాట ఎక్కడ తప్పుతారని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పినట్టు నేను స్కిట్ కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు, 25,000 చెక్కు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ స్కిట్ అయిన తర్వాత మీ ఎదురుగా నిలబడ్డప్పుడు అభి ఏదో మిస్సింగ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని మీరు ఎక్కడ అంటారా అని, అలా వెళ్ళిపోయిందని రోజా గారు ఎక్కడ అంటారా అని ఎప్పుడు భయపడుతూనే ఉంటాను సార్. నేను స్కిట్ బాగా చేయనప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ రచ్చ రవి, రాకేష్ ఎక్కడ వెకిల్ నవ్వులు అవుతారా అని భయపడుతూనే ఉంటాను సార్. స్కిట్ బాగా చేయకపోతే మీరు నాకు రూమ్ లో పిలిచి ఎక్కడ దొబ్బులు పెడతారో అని కారు పక్క నుంచి నక్కి వెళ్తున్నప్పుడు కూడా భయపడుతూనే ఉంటాను సార్. కానీ ఒక్క విషయం సార్, ఎప్పటికైనా ఒక్కసారి నేను కామెడీ స్కిట్ చేస్తాను, మీ చేత శబాష్ అనిపించుకుంటాను, మేడం చేత అనిపించుకుంటాను సార్. ఆ రోజు నా మూతి మీద ఉన్న మీసంపై నా వేలుంటుంది, మీ చేతు 10 నంబర్ బోర్డు మీద ఉంటుంది, నా ఛాతి గర్వంతో పొంగుతుంది. ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ, నా స్కిట్ కు టైం అయింది సార్. ఇంత పెద్ద డైలాగ్ ఇస్తారా ఎవరన్నా? నా పేరు ఇన్స్పెక్టర్ అగ్ని. మీరు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ నా నుంచి తప్పించుకోలేరు. ఎరా పోలీసుడా, మా దొంగల్ని భయపెట్టిస్తావరా? నీ సంగతి చెప్తా, మా దొంగల ప్రతాపం ఏంటో చూపిస్తా. యూసుఫ్ కూడా బస్తీ మే సవాల్. అరే పంతులు, నా కూతురికి ఆ పోలీసుడు గట్టి పరిస్థితిలో పెళ్లి చేయాలి, అది నీ చేతిలో ఉంది, అది రెడీ చేసుకో. పంతులు గారు, అయ్యా మీరు చెప్పారని అమ్మాయిని చూడకుండానే పెళ్లికి ఓకే చెప్పాను. అమ్మాయి కూడా నాలాగే సిన్సియర్ కదా? అవునండి. మరి ఏరి పెళ్లి వారేరి పిలవండి. ఏమండి, ఆయన మీ మామగారు. ఏమండి పెళ్లి కొని తీసుకురండి. అమ్మాయి ఎక్కడమ్మా? ఇదేంటిది గోడ దూకొచ్చింది? అలవాటు కదండి. అలవాట? అయితే ఓకే, స్టార్ట్ చేయండి. జీలకర్ర బెల్లం కట్టాలి, అడ్డుతెర కట్టండి. అడ్డుతెర కట్టమంటే అడ్డు కూర పెట్టారేంటండి? ఇది మా జీలకర్ర బెల్లం ఎలా పెట్టాలండి? ఇదిగోండి గుణపం. అమ్మా మంచి ప్రిపరేషన్ తో వచ్చారు. అమ్మో నా బ్రేస్లెట్ మా అమ్మాయి కొట్టేసిందండి. అదెందుకు? ఇదే వంశాచారం రా బాబు. ఏమండి ఈ తాళి తీసుకుని అమ్మాయి మళ్ళీ కట్టండి. తాళి ఎక్కడుంది? నేను అది మన ఇంట్లో పెళ్లిరా, తీసుకోవద్దురా. అది కదా తాళి బొట్టు కొట్టేశాడా? అది మా వంశాచారం అండి. మీ వంశాచారం నా సదాచారం మీరేం ఆచారం రా? ఆ కట్ల కానుకలు తీసుకురాపా. కట్ల కానుకలంటే నాకెందుకో డైరెక్ట్ గా తీసుకోవడం ఇష్టం ఉండదు. అసలు ఏదో చిన్న వాళ్ళం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటిది కత్తులు తాడు ఏంటండి ఇదంత? ఇది మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నానండి, చాలా గారాభంగా చూసుకున్నానండి. ఓకే అంటదేంటండి? సరే ఇది కూడా మీ ఆచారమే అనుకుంటా. అంతే అండి. ఓకే మీరు వెళ్ళండి. ఇదేంటో ఫస్ట్ నైట్ ఇంతకీ అమ్మాయి ఎక్కడ? నువ్వు చట్టం చేతి నుంచి తప్పించుకోలేవు, ఎక్కడున్నా బయటకు రావాలి. నువ్వు నన్నేం చేయలేవురా. ఇదిగో చట్టం చేతులు చాలా పెద్దవి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నువ్వేం చేస్తావు? అవును నేనేం చేస్తాను? ఈ బెడ్రూమ్ చుట్టూ 25 మంది పోలీసులను పెట్టా. ఎందుకు? డ్యూటీ చేయడానికి. వాళ్ళు డ్యూటీ చేస్తే నువ్వేం పెట్టావురా? తూచ్ నువ్వు రా బయటకి. అయినా దొంగల అలా నక్కావేంటి? ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? మాది దొంగల ఫ్యామిలీ. దొంగల ఫ్యామిలీయా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి నష్టానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోని తీర్పు.
మీది దొంగల ఫ్యామిలీయా? అవునండి. నన్ను ఎందుకు చేసుకున్నావు? అంటే మరి మీరు మా దొంగల్ని జైల్లో పట్టుకొని పెట్టి కొట్టి కుళ్ళబొడిచి కృంగి కృషించిపోయేలా చేస్తారు కదా, అందుకే మిమ్మల్ని చేసుకొని పగకు పగ దెబ్బకు దెబ్బ రివెంజ్ రివెంజ్. ఇదిగో పగ అయితే తర్వాత చూసుకోవచ్చు కానీ ఫస్ట్ నైట్ కదా, ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత అవన్నీ చూసుకున్నాం. సరేనా? మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. అమ్మా నాన్న ఆట ఆడుకునే టైంలో దొంగ పోలీస్ ఆట ఏంటి? నేను దొంగ, మీరు పోలీసు. చేసి నన్ను పట్టుకోవాలి, తర్వాత మన శోభనం. అంతే అంటావా? రెడీ? ఒరేయ్ నువ్వేంట్రా ఇక్కడ? అది అలవాట్లో పొరపాటుగా దొంగతనానికి వచ్చాను అల్లుడు. దొంగతనానికి వచ్చావా? నీ కూతురు ఇంట్లోకి సిగ్గులేదు? ఎలా అలసిపోయాను కానీ తెల్లారిపోయింది, ఆకలేస్తుంది, నాకేదైనా అన్నం పెట్టు. ఏంటది? మీరు జైల్లో మా దొంగలకి ఇలాగే పెడతారు కదా, అందుకే నీకు కూడా ఇలాగే పెట్టాను. తిను. నేను తినను. సర్లే, ఇంట్లో సరుకులు అయిపోయాయి, బజార్కి వెళ్ళి సామాన్ కొట్టుకురా. కొట్టుకు రావాలా? కొట్టుకు రావడం ఏంటి? కొట్టుకొస్తేనే కిక్ అమ్మా, కొనుక్కొస్తే కిక్కుండు. మామా, నాన్న, అరే మామా, ఏంటి నీ కూతురు ఏమంటుందో చూసావా? ఇదంతా నా స్కెచ్ అల్లుడు. అసలు పోలీసు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నావురా? అసలు దొంగలంటే ఏమనుకున్నావురా? పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో మా ఫోటో పడుతుందిరా. అదే పేపర్ లో వాంటెడ్ కాలంలో నా ఫోటో పడుతుందిరా. రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టాను రా. నువ్వు గోల్డ్ మెడల్ కొట్టడానికి రన్నింగ్ చేస్తావు, నేను గోల్డ్ కొట్టేసి రన్నింగ్ చేస్తాను రా. కాన్ఫిడెన్స్ బాగా ఉంటే ఈ పాటికి నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేవాడిని రా. అల్లుడు, ఒక చిన్న డౌట్. ఏంటది? రాత్రిపూట పడుకున్నప్పుడు మీ సైరన్ వేసుకుని ట్రియో 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 అని ఎందుకు వెళ్తారు? ఎందుకంటే శాంతి భద్రతలతో ప్రజలందరూ పడుకోవాలని. మీరు పడుకున్నట్లేదు, పడుకున్న వాళ్ళు లేపినట్టు లేవో 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 అన్నట్టుంది. ఒక చిన్న కాంప్రమైజ్ మామ. చెప్పు. ఒక్కసారి నువ్వు మీ అమ్మాయి అరే బామ్మర్దులు మీరందరూ కలిసి ఇలా వస్తే మన ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లి బొక్కలో వేస్తాను రా. అల్లుడు తప్పు చేస్తున్నావు. తప్పు చేయడం కాదు, ఈ స్కెచ్ చేసిందే నేను. ఆ పంతులతో నేనే స్కెచ్ చేశాను. పంతులుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి నీ రివార్డ్ తీసుకెళ్ళరా. లేకపోతే పోలీసు వాళ్ళతో పెట్టుకుంటావా దొంగనా బతారా? నా డ్యూటీ నేను చేశాను సార్. వచ్చినప్పుడు అన్న పైన నాచపట్టదే కొంచెం రాత నేర్చవచ్చు, తర్వాత మొత్తం పక్క. సార్ నేను పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తుంటే మేము తినేసి ఎంత లావైపోయి చూడండి సార్. యారా వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటే రాబట్టే నేర్పిన్నానా? రే ఒక్క రోజు 2 రోజులు నేర్పుతారా, సంవత్సరాలు తరబడి నేర్పరా. ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? చచ్చపాల ఏంటి? హలో, అందం అంటే నాది, అందానికి అర్థం నేను. హలో, అందానికి పరమార్థం నేను. నా ఈ అందగత్తె గురించి 7 రాజ్యాల రాజులు మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఒక రాజుతో మాట్లాడిపి అమ్మ. ఎక్కడో లేరు, ఈ నవ్వుల సామ్రాజ్యంలో ఉన్నాడు నా రారాజు. బావా 10 రూపాయలు ఉంటే ఈతల్లా 1000 rupees, do festivals. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఒక రోజంతా కష్టపడితే నువ్వు వచ్చేది 1000 రూపాయలు. అది పొద్దున్న నువ్వు వేసేస్తే సాయంత్రం దాకా నేను ఏం చేయాలా? నువ్వు ఇంతసేపు అడిగినా కూడా ఒక్కరే లేదు. నా ఫేస్ ఇలా పెట్టగానే ఎందుకన్నా బొచ్చ నిండిపోయింది. నిన్ను చూస్తుంటే బిచ్చగా నేను నాకే 10 రూపాయలు అనిపిస్తుందిరా. వీరేష్ గారు కూర్చుంటాడు కదా సెకండ్ స్టెప్ దగ్గర. వాడు ఈ మధ్య కాలం కనబట్టలు జాడిపోయినాడా? వాడు పిల్లలతో గొడవ పడ్డాడు అన్న. అయితే రోజా మేడం కారు ముందు గొడవ పడ్డాడు. ఆవిడ ఊరుకుంటుందా? భార్య భర్తలు ఇద్దరు కార్లు వేసుకొని తీసుకెళ్ళింది కథ. ఎక్కడికే? ఏదో ఒక రాగం. మా అమ్మ కంగారు కంగారు అని చెప్పి చిన్నప్పుడు కంగారు తినేసింది. ఆ కంగారు తినడం వల్ల నేను కంగారులా పుట్టా. నువ్వేం భయపడికే. ఒరే నాన్న